18 అడుగుల లోతు వరకు తవ్విన అంతు కనిపించని స్వయంభు మహాలక్ష్మి భక్తులు స్వయంగా పసుపు కుంకుమతో అమ్మవారిని ఆరాధించే అరుదైన ఆలయం. సంతానం, వివాహం, ఆరోగ్యం, ఐశ్వర్యం ప్రసాదించే మహిమగల ఈ క్షేత్రం ఎక్కడ ఉందో తెలుసా? ఈరోజు మనం గూడూరు పట్టణంలోని బొడ్డు చౌక సెంటర్లో ఉన్న శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయాన్ని దర్శించబోతున్నాం. నమస్కారం అందరికీ. నేను మీ ఆనందరావు ఇరకం. మీరు చూస్తున్నారు ఆనందరావు భక్తి తెలుగు యూట్యూబ్ ఛానల్. మన సనాతన ధర్మంలోని పవిత్ర ఆలయాల చరిత్ర, మహిమలు, విశేషాలు మీ ముందుకు తీసుకువస్తున్న మా ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. జై శ్రీ మహాలక్ష్మి మాత. చెన్నకేశవ స్వామి సీతాలమ్మ ఆలయ విశేషాలు. గూడూరు బొడ్డు చౌకలోని శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయాన్ని దర్శించిన తర్వాత తప్పకుండా దర్శించవలసిన మరో 2 పవిత్ర ఆలయాలు కూడా ఇక్కడే ఉన్నాయి. శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయానికి ఎదురుగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయ దర్శనమిస్తుంది. ఇది గూడూరులోని అత్యంత ప్రాచీన వైష్ణవ ఆలయములో ఒకటిగా స్థానికంగా ప్రసిద్ధి చెందింది. కరణాల వీధిలో ఉన్న ఈ ఆలయ అనేక సంవత్సరాల చరిత్రను తనలో దాచుకుంది. శ్రీ మహావిష్ణువు చెన్నకేశవి రూపములో భక్తులకు దర్శనమిస్తూ శ్రీదేవి భూదేవి సమేతంగా ఆశీర్వదిస్తున్న ఈ క్షేత్రం వైష్ణవ సంప్రదాయానికి ఒక ప్రతీకగా నిలుస్తుంది. ప్రతిరోజు నిత్య పూజలు, ప్రత్యేక ఉత్సవాలు, వైష్ణవ ఆగమ సంప్రదాయానికి అనుగుణంగా జరిగే కైంకర్యములు ఆలయానికి ప్రత్యేక ఆకర్షణ. శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయానికి ఆనుకుని ఎడం వైపున శ్రీ సీతాలమ్మ దేవస్థానం ఉంది. స్థానిక ప్రజలు అమ్మవారిని ఎంతో భక్తి శ్రద్ధతో ఆరాధిస్తూ తమ కుటుంబ క్షేమం, ఆరోగ్యం, గ్రామాభివృద్ధి కోసం ప్రత్యేక పూజలు నిర్వహించుతూ ఉంటారు. ఈ 3 ఆలయాల మధ్య ఉన్న ప్రాంతంలో చారిత్రాత్మక నాలకాల మండపం కూడా ఉంది. ఇది గూడూరు పట్టణ చరిత్ర ఒక గుర్తుగా నిలిచి గత వైభవాన్ని గుర్తు చేస్తుంది. ఈ విధంగా ఒకే ప్రాంతంలో శ్రీ మహాలక్ష్మి అమ్మవారు, శ్రీ చెన్నకేశవ స్వామి, శ్రీ సీతాలమ్మ వారిని దర్శించుకునే అవకాశం లభించడం ఈ ప్రాంతానికి గొప్ప ఆధ్యాత్మికత విశిష్టతను తీసుకుని వచ్చింది. ఒకే యాత్రలో శక్తి స్వరూపిణి అయిన మహాలక్ష్మి అమ్మవారి యొక్క అనుగ్రహం, శ్రీ మహావిష్ణువు యొక్క కృప, గ్రామ దేవత అయిన శ్రీ సీతాలమ్మ ఆశీర్వాదం పొందడం భక్తులకు ఎంతో పుణ్యప్రదమైన అనుభూతిని కలిగించింది. పూజలు, సేవలు, నైవేద్యాలు. శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయములో ప్రతిరోజు భక్తి, శ్రద్ధ, ఆగమ సంప్రదాయాలకు అనుగుణంగా నిత్య కైంకర్యములు నిర్వహించబడుతూ ఉంటాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగే ప్రతి సేవలో అమ్మవారి దివ్య అనుగ్రహాన్ని భక్తులు అనుభవిస్తారు. ఉదయం 6:15 సుప్రభాత సేవతో ఆలయ కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. అనంతరం
అమ్మవారికి పవిత్రమైన ఆవు పాలతో అభిషేకం నిర్వహించి లక్ష్మీ గాయత్రి పారాయణం చేస్తారు. ఉదయం 8:30 సామూహిక కుంకుమార్చన జరుగుతుంది. ఈ సేవలో భక్తులు తమ గోత్రనామాలు చెప్పుకుని అమ్మవారి అనుగ్రహాన్ని కోరుకుంటారు. అనంతరం తీర్థ ప్రసాదాలు భక్తులకు అందజేయబడతాయి. సాయంత్రం వేళలో లక్ష్మీ గాయత్రి పారాయణం జరుగుతుంది. ప్రత్యేక కుంకుమార్చన భక్తి శ్రద్ధతో నిర్వహించబడతాయి. శుక్రవారాల్లో రాహుకాల పూజలు కూడా విశేషంగా జరుగుతాయి. దేవి నవరాత్రుల్లో 9 రోజుల పాటు అమ్మవారికి 9 రకాల దివ్య అలంకరణలు, ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఆషాఢ మాసం, శ్రావణ మాస శుక్రవారాలు, పౌర్ణమి, ఉగాది, వైకుంఠ ఏకాదశి వంటి పర్వదినాల్లో విశేష కైంకర్యములు జరుగుతాయి. నైవేద్యంగా భక్తులు తమ ఇండ్లలో చేసిన రవ కేసరి, పాయసం, పులిహోర, బెల్ల పొంగలి, అలాగే ఆవు పాలతో చేసిన ప్రసాదాలను సమర్పిస్తారు. భక్తులు తీసుకొచ్చిన నైవేద్యాన్ని అమ్మవారికి సమర్పించి అనంతరం ప్రసాదంగా భక్తులకు అందజేస్తారు. ఈ ఆలయంలో నిరంతరం అఖండ దీపారాధన కొనసాగుతుంది. అలాగే లక్ష్మీ గాయత్రి హోమం, సామూహిక పారాయణాలు వంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు భక్తుల భాగస్వామ్యంతో నిర్వహించబడతాయి. ఈ పవిత్ర సేవల్లో పాల్గొనడం ద్వారా భక్తులు అమ్మవారి కృపకు పాత్రులవుతారని విశ్వాసం. భక్తి, శ్రద్ధ, విశ్వాసంతో అమ్మవారిని సేవించిన వారికి శ్రీ మహాలక్ష్మి అమ్మవారి అనుగ్రహం ఎప్పుడూ లభిస్తుంది అని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తాం. గూడూరులో బొడ్డు చౌకలో వెలిసిన స్వయంభూ శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దివ్య చరిత్ర, ఆలయ విశేషాలు, పూజా విధానాలు, సేవలు, నైవేద్యములు మరియు అమ్మవారి అనుగ్రహ మహిమలను ఈ వీడియోలో తెలుసుకున్నాం. ఈ పవిత్ర క్షేత్రాన్ని ఒక్కసారి భక్తి శ్రద్ధలతో దర్శించిన వారికి అమ్మవారి కరుణ కటాక్షములు లభిస్తుంది. అమ్మవారి సన్నిధిలో మనసారా ప్రార్థించే ప్రతి భక్తుడి జీవితంలో సుఖశాంతులు, ఆరోగ్యం, ఐశ్వర్యం, ఆనందం, కుటుంబ సౌభాగ్యం నిండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. మన హృదయపూర్వక ప్రార్థన. ఓం శ్రీం హ్రీం శ్రీ మహాలక్ష్మై నమః. ఓం శ్రీం హ్రీం శ్రీ మహాలక్ష్మై నమః. ఓం శ్రీం హ్రీం శ్రీ మహాలక్ష్మై నమః. అమ్మా, నీ దివ్య కటాక్షం మా అందరిపై ఎల్లప్పుడూ ఉండని, మా ఇంట్లో సిరి సంపదలు, ఆరోగ్యం, ఆనందం, ధర్మబుద్ధి, ఐకమత్యము నింపుము. నీ పాద సేవ చేసే భాగ్యాన్ని మాకు ఎల్లప్పుడూ ప్రసాదించు తల్లి. మన భారతదేశంలో ఎన్నో ప్రాచీన దేవాలయాలు ఉన్నాయి. ప్రతి ఆలయానికి ఒక విశిష్టమైన చరిత్ర, ఒక అద్భుతమైన మహిమ, ఒక ఆధ్యాత్మిక సందేశం దాగి ఉంటుంది.
అలాంటి దివ్య క్షేత్రాలను మీ ముందుకు తీసుకురావడమే ఆనందరావు భక్తి తెలుగు ఛానల్ లక్ష్యం. ఈరోజు మనం గూడూరు బొడ్డు చౌకలోని స్వయంభూ శ్రీ మహాలక్ష్మి అమ్మవారి మహిమను తెలుసుకున్నాం. ఈ సమాచారం మీకు ఉపయోగకరంగా అనిపించి ఉంటే ముందుగా ఈ వీడియోకు ఒక లైక్ ఇవ్వండి. ఒక్క లైక్ మరెంతో మంది భక్తులకు ఈ వీడియో చేరుకోవడానికి సహాయపడుతుంది. మీ కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు భక్తి మార్గంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఈ వీడియోను తప్పకుండా షేర్ చేయండి. మీరు చేసే ఒక్క షేర్ ద్వారా మరో భక్తుడు కూడా ఈ పవిత్రమైన క్షేత్రం గురించి తెలుసుకునే అవకాశం పొందుతారు. ఇలాంటి ప్రాచీన దేవాలయాల చరిత్రలు, మహిమలు, క్షేత్ర విశేషాలు, పూజా విధానాలు, పండుగల విశిష్టత, యాత్రా మార్గదర్శకాలు మరియు ఆధ్యాత్మిక విషయాలను నిరంతరము చూడాలనుకుంటే ఆనందరావు భక్తి తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ను తప్పకుండా నొక్కండి. అప్పుడు మేము అప్లోడ్ చేసే ప్రతి కొత్త వీడియో మీకు వెంటనే అందుతుంది. కామెంట్లో జై శ్రీ మహాలక్ష్మి అని టైప్ చేసి అమ్మవారి పట్ల మీ భక్తిని తెలియజేయండి. మీ అందరి కోసం శ్రీ మహాలక్ష్మి అమ్మవారి అనుగ్రహం కలగాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఉన్నాను. జై శ్రీ మహాలక్ష్మి. మరో కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. జై శ్రీ మహాలక్ష్మి. జై జై శ్రీ మహాలక్ష్మి. ధన్యవాదాలు. నమస్కారం.